పాటు మనం ఇక్కడ ఒక వార్త చూడొచ్చు. 2 స్థానాలు కూడా ఏకగ్రీవం. మనం చెప్పుకున్నాం రాజ్యసభ రేస్‌లో కేసీఆర్‌కు కేసీఆర్ వ్యూహం ఏంది? బీఆర్ఎస్ ఎలాంటి పన్నాగాలను పన్నుతుంది? ఈ రేవంత్ రెడ్డికి చెక్కు పెడుతుందా అంటూ కూడా మనం గతంలో మాట్లాడుకున్నాం. సో, బీజేపీ బరిలో ఉంటుందని కూడా అనుకున్నాం. కానీ మొత్తానికి ఓవరాల్‌గా బీజేపీ గాని, బీఆర్ఎస్ గాని రాజ్యసభ రేస్ నుంచి వైదొలిగినట్టే తెలుస్తుంది. 2 స్థానాలు కూడా ఏకగ్రీవం దిశగా కాంగ్రెస్‌కి అడుగులు పడుతున్నట్టు తెలుస్తుంది. నేడు అధికారికంగా ప్రకటించనున్న రిటర్నింగ్ అధికారి ధ్రువపత్రం అందుకోనున్న అటు అభిషేక్ మను సింఘ్వి, ఇటు రేవంత్ సన్నిహితుడైనటువంటి వేం నరేందర్ రెడ్డి. ఇక తెలంగాణ నుంచి రాజ్యసభకు ఇద్దరు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ఏకగ్రీవ ఎన్నికలు లాంఛనం కానుంది. 2 స్థానాలకు ఇద్దరే బరిలో ఉండడంతో సోమవారం మధ్యాహ్నం అంటే ఈరోజు 3 గంటలకు ఇరువురు ఏకగ్రీవంగా ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారి ఉపేందర్ రెడ్డి ప్రకటించనున్నారు. అనంతరం వారికి వారిని ఎంపీగా ఎన్నికైనట్లుగా ధృవీకరణ పత్రాలు అందించనున్నారు. అసెంబ్లీలో జరిగే కార్యక్రమానికి పలువురు మంత్రులు, పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. ఇప్పుడున్న కేఆర్ సురేష్ రెడ్డి, అభిషేక్ మను సింఘ్వి పథకాలం వచ్చే నెల 9వ తేదీతో ముగియనుంది. అనంతరం అభిషేక్ మను సింఘ్వి, వేం నరేందర్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఇక రాజ్యసభ రేసులో ఎవరుంటారు? ఆశావాహులు 20 మంది ఉన్నారు కాంగ్రెస్ నుంచి. ఈ 20 మంది పోటీ పడుతున్న దాంట్లో కూడా సీనియర్ నేతలు ఉన్నారు. ఈ సీనియర్ నేతలు ఎవరికి దక్కుతుంది అనుకున్న నేపథ్యంలో అటు కాంగ్రెస్ అధిష్టానం రెన్యువల్ చేసింది. ఎవరైతే ఏప్రిల్ 9తో పదవీకాలం అయిపోతున్న మను సింఘ్వి, ఇద్దరికి పదవీకాలం అయిపోతుంది. అందులో ఒకళ్ళు మను సింఘ్వి. ఈ మను సింఘ్వికి కేంద్ర సపోర్ట్తో ఆయన్ని ఫస్ట్లోనే ఏకగ్రీవం చేయడం జరిగింది. ఇక కేఆర్ సురేష్ రెడ్డి ప్లేస్లో అటు ఈయన రేవంత్ రెడ్డి సన్నిహితుడు వేం నరేందర్ రెడ్డికి కూడా ప్రభుత్వం ఇచ్చింది. ఇక్కడే మనం రేవంత్ రెడ్డి గురించి చాలా గొప్పగా కూడా చెప్పొచ్చు. ఇక నేనెందుకు గొప్పగా చెప్తున్నాను విషయం పక్కన పెడితే, రేవంత్ రెడ్డి స్నేహధర్మాన్ని ఎలా పాటించడు? రేవంత్ రెడ్డి గతంలో చెప్పిండు, స్నేహం కోసం, నమ్మిన స్నేహం కోసం నేను కర్నూల్లో పనిచేస్తా. నేను ఎట్లా కర్ణుడైతే అటు న్యాయం ఉందా నష్టం ఉందా చూడకుండా కూడా ముందుకు పోయిండో, నమ్మిన స్నేహధర్మం కోసం ఎలా కష్టపడ్డాడో నేను అలాగే చేస్తా అంటూ కూడా మాట్లాడడం జరిగింది. ఇవన్నీ రాజకీయ నాయకులు స్టేజ్ల మీద పెద్ద పెద్ద ఉపన్యాసాలు ఇస్తారు, ఇట్లనే చెప్తారు అనుకుంటున్న నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఆచరణలో పెట్టి చూపించిండు. ఏం చేసిండంటే రేవంత్ రెడ్డి ఇక్కడ అటు వైఎస్ రాజశేఖర రెడ్డి కనుక గతంలో ఏం చేసిండో సేమ్ అలాంటిది దాన్నే ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆయన కూడా రేవంత్ రెడ్డి కూడా చేసినట్టు తెలుస్తుంది. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి కేవీకి ఇచ్చిన ప్రియారిటీ, ఆయన స్నేహితుడైనటువంటి రాజకీయాలకు వచ్చిన సీఎం కాగానే తనకి సలహాదారుగా పెట్టుకోవడం, వెంటనే తనకి 2 ఏళ్ళు గడిచేలోపే, ప్రభుత్వం ఏర్పడిన 2 ఏళ్ళు గడిచేలోపే అటు కేవీని ఆయన రాజ్యసభకు, పెద్దల సభకు పంపించడం కూడా జరిగింది ఎంపీగా. అదే సేమ్ సిచ్యువేషన్ ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా ఎక్కడైతే వేం నరేందర్ రెడ్డిని గెలిపించాలి ఎమ్మెల్సీగా వేం నరేందర్ రెడ్డికి మంచి స్థానం కల్పించాలి స్నేహితుడికి అనుకుంటున్న నేపథ్యంలోనే ఆయన దానికోసం తీవ్రంగా కసరత్తు చేస్తూ ఓటుకు నోటు కేసు అనేది ఒకటి జరగడం జరిగింది. అక్కడే ఒక ఇష్యూ క్రియేట్ అయ్యి ఆయన జైలు జీవితం గడపడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి వీటన్నిటి తర్వాత కాలక్రమేణా ఇవన్నీ జరిగిపోయిన తర్వాత రేవంత్ రెడ్డి అటు టీపీసీసీ కావడం, తర్వాత వెంటనే సీఎం కావడం జరిగింది. సీఎం అయిన వెంటనే రేవంత్ రెడ్డి ఒక స్నేహధర్మాన్ని పాటించిండు. ఆ స్నేహధర్మం ప్రకారమే వేం నరేందర్ రెడ్డికి మంచి అవకాశం కల్పించిండు. ఎమ్మటే సీఎం సలహాదారుడిగా నామినేట్ చేసుకుంటూ తర్వాత 2 ఏళ్ళు గడిచేలోపే తనను తీసుకుపోయి పెద్దల సభకి పంపాలి రాజ్యసభకు అనుకున్న సమయంలో కాంగ్రెస్ పార్టీలో దాదాపు సీనియర్ల నుంచి 20 మంది పోటీ పడ్డారు. తర్వాత అధిష్టానం నుంచి అటు వినయ్ కృష్ణారెడ్డి కూడా అటు మల్లికార్జున ఖర్గే చెప్పినప్పటికి కూడా వీళ్ళందరినీ పక్కన పెట్టి సీఎం రేవంత్ రెడ్డి తన మాటను నెగ్గించుకొని తన స్నేహధర్మాన్ని పాటిస్తూ వేం నరేందర్ రెడ్డిని రాజ్యసభకు పంపించే దిశగా అడుగులేసిండు. సరే, అంతా బాగుంది. ఈ రాజ్యసభ పంపించగానే మరి ఆయనకి 70 స్థానాలు కావాలి, 78 స్థానాలు కావాలి ఉన్నాయా అనుకుంటున్న నేపథ్యంలో 2వ స్థానం గెలుస్తుందా అనుకుంటుంది బీఆర్ఎస్. ఎలాంటి వ్యూహాలను పన్నుతుంది? ఎంఐఎం సపోర్ట్ చేస్తుందా, లేదా బీజేపీ బరిలో ఉంటుందా? బీజేపీ బరిలో ఉంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది అనుకుంటున్న నేపథ్యంలోనే ఎలాంటి ప్రతిపక్ష పార్టీల నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా, అసలు ఓటింగ్కే రాకుండా, వాళ్ళ అభ్యర్థులు లేకుండా కూడా 2 స్థానాలు ఏకగ్రీవం చేసుకోవడం కూడా జరుగుతుంది. ఇక్కడ మనం చూస్తే ఇక సీఎం రేవంత్ రెడ్డి స్నేహధర్మం సక్సెస్ అయినట్టే తెలుస్తుంది. ఈరోజు మన మధ్యాహ్నం 3 గంటలకు వాళ్ళిద్దరికి కూడా ఇలా ధృవీకరణ పత్రం రిటర్నింగ్ అధికారి
వెలువరించే అవకాశం ఉంది. మొత్తానికి వెలువరించినా కానీ ఏప్రిల్ 9న ఏదైతే పదవి కాలం అయిపోతుందో ఆ పదవి కాలం అయిపోయిన వెంటనే ఇటు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తారు. దీనికి ముందుగానే ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్న కార్యక్రమానికి వీళ్ళంతా హాజరవుతున్నట్టు కూడా తెలుస్తుంది. ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారితో పాటు ఎమ్మెల్సీలు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అంతా కూడా దీనికి హాజరయ్యే అవకాశం ఉంది. మొత్తానికి సీఎం రేవంత్ రెడ్డి తన స్నేహధర్మం ప్రకారం తను అనుకున్నది స్టేజీల మీద ఉపన్యాసాలు ఇస్తారు కానీ వాటిని పాటిస్తారా లేదా అనుకుంటున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి పాటించి అటు అయితే గతంలో మాజీ సీఎం అయినటువంటి వైఎస్ఆర్ ఎలాంటి వ్యూహాలు పడిండో ఆయన అడుగుజాడలకు కూడా ఆయన ముందుకు పోతున్నట్టు తెలుస్తుంది.